వేములవాడ మహాలక్ష్మి వీధి గుమ్మి పుల్లయ్య భవన్లో దళిత హక్కుల పోరాట సమితి DHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ నేటికి కుల వివక్షను పారద్రోలడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు రాజ్యాంగ హక్కులు చట్టాలు అమలు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. నల్గొండ జిల్లా కోర్టు ప్రణయ్ హత్య కేసులో ఇచ్చిన తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన 128 కుల దురహంకార హత్యల్లో బలైన వారందరికీ నివాళులర్పించారు. కుల దురహంకార హత్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి నల్గొండ జిల్లా కోర్టు మాదిరిగానే తీర్పులు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మరో కుల దురహంకార హత్య జరగకుండా కులాంతర వివాహితులు రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక ఉద్యమ పోరాటాలను సామూహికంగా పౌర సమాజం కూడా బలపరచాలని ఆయన కోరారు. జనాభా ప్రతిపాదికంగా దళితులకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపులు జరగాలని ఆయన కోరారు. సబ్ ప్లాన్ నిధులను మంజూరు చేయాలని ఆయన డిమాండ్. ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ బిల్లు కోసం కొరకు ఈ సమావేశంలో చర్చించి చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సమితి సభ్యులు బోయిని అశోక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళపల్లి లక్ష్మణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జేరుపోతుల కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి మందా సుదర్శన్, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, ఇడుగురాళ్ల భూమేశ్వర్, నరేష్, దుర్గం, రాజేందర్, శేఖర్, నరసయ్య పాల్గొన్నారు. జాతీయ సమితి సభ్యులు బోయిన అశోక్ గారు, DHPS రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ గారు, AITC నాయకులు కడారి రాములు గారు, మరి రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ జేరుపోతుల కుమారస్వామి గారు, ఇతర DHPS నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి అంశం, డిమాండ్ చేస్తున్నటువంటి అంశం, మీరు చేవెళ్ల డిక్లరేషన్ పేరుతోని తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో డిక్లరేషన్లో భాగంగా దళితులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కొరకు ప్రధానంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి దళిత హక్కుల పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం దళిత బంధు పేరు మీద దగా చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలను మేము ఇస్తామని చెప్పింది. ఈ బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అమలయ్యే విధంగా అంబేద్కర్ అభయహస్త